ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి యూత్ ఫర్ ఇండియా ఏదైతే ఉందో మన ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2026-27కి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ప్రస్తుతానికి మనకి లైవ్లో అయితే ఉందన్నమాట. 30th ఏప్రిల్ 2026 దాకా మనకి టైం అయితే ఉంది అప్లై చేసుకునే దానికి. ప్లస్ ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మన వికసిత్ భారత్లో భాగంగా అయితే మనకి 250+ విలేజెస్ అలాగే 22+ స్టేట్స్ అక్రాస్ ఇండియా అయితే ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదైతే మనకి 14th బ్యాచ్ అనమాట. మన 13 బ్యాచెస్ అయితే అయిపోయినాయి లాస్ట్. ఇదైతే 14th బ్యాచ్. ఇదైతే మనకి 13 month ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ కొన్ని ఏరియాస్ ఆఫ్ వర్క్ అయితే ఉంది. అంటే మన హెల్త్ అలాగే రూరల్ లైవ్లీహుడ్ అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఎడ్యుకేషన్, వాటర్, టెక్నాలజీ, ఉమెన్స్ ఎంపవర్మెంట్, అలాగే సెల్ఫ్ గవర్నెన్స్, అలాగే సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అలాగే ట్రెడిషనల్ క్రాఫ్ట్ అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి వేరియస్ ఏరియాస్లో అయితే మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి ఆ యొక్క దాంట్లో అయితే మీరు ఒక 13 months అయితే వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. మీకు ఆ యొక్క ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఆ యొక్క టైంలో అయితే మీకు ప్లస్ ఇంకేంటంటే మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ కింద అయితే పర్ మంత్ మనకి 16,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పర్ మంత్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కింద 2,000 రూపీస్, అలాగే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కింద 2,000 రూపీస్, అలాగే మనకి ప్రొఫెషనల్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ కింద అయితే 1,000 రూపీస్, ఇలాగా మనకి 21,000 రూపీస్ వరకు పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా చూసుకుంటే మనకి రీఅడ్జస్ట్మెంట్ అలవెన్స్ ఏదైతే ఉందో 1,10,000 రూపీస్ అనమాట. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ అండ్ సాటిస్ఫాక్టరీ కంప్లీషన్ ఆఫ్ ఫెలోషిప్ ఏదైతే ఉందో పూర్తి అయిపోయిన తర్వాత ఈ యొక్క ఫెలోషిప్ 13 months తర్వాత అయితే మీకు 1,10,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే రిటర్న్ 3 AC ట్రైన్ ఫేర్ ఏదైతే ఉందో ఆ యొక్క మీ యొక్క రెసిడెన్సీ నుంచి ఆ యొక్క ప్రాజెక్ట్ సైట్ వరకు కూడాను దాంట్లో అయితే మనకి కవర్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు ఏంటంటే మనకి హెల్త్ అండ్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ విల్ ఆల్సో బి ప్రొవైడెడ్ అనమాట వీళ్ళు. అంతేకాకుండా మనకి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ NGO స్టాఫ్ ఎవరైతే వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఈ యొక్క ప్రోగ్రామ్ పీరియడ్లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ప్లస్ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మీరు చూసుకున్నట్లయితే కనుక మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది తప్పనిసరిగా పాస్ అయితే ఉండాలన్నమాట. ఎప్పుడంటే మనకి 4th October 2026 అంటే 4 October 2026 ముందు కనుక మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉంటే సరిపోతుంది. అలాగే ఏజ్ చూసుకుంటే కనుక మనకి 21 to 32 years అనమాట. అంటే మనకి 4th August 1994 5th October 2005 మధ్య కనుక మీరు బోర్న్ అయ్యి ఉంటే సరిపోతుంది. దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మనకి ఇండియన్ నేషనల్సే కాకుండా నేపాల్, భూటాన్ సంబంధించిన వాళ్ళు కూడా ఓవర్సీస్ సిటిజన్ కింద వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ప్లస్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి స్టేజ్ 1లో మీరు ఏంటంటే మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అది పూర్తి చేసుకున్న తర్వాత స్టేజ్ 2లో మనకి గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటరాక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఆ యొక్క స్టేజ్ 2 యొక్క పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీకు ఈమెయిల్ లేదంటే SMS అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే వాళ్ళు సెలెక్ట్ అయ్యారో ఆ యొక్క క్యాండిడేట్స్కి. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2026-27కి సంబంధించి ఇక్కడ ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి. సబ్మిట్ అనే బటన్ ఉంది అనమాట. దీన్ని క్లిక్ చేసి మొదటి సబ్మిట్ అయితే చేసుకోవాలి మీరు. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే మనకి SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2026-27కి సంబంధించినట్టు ఒక ఇంట్రడక్షన్ అనేది ఒక ప్రోగ్రామ్ హెడ్ ఎవరైతే ఉన్నారో SBI SBI ఫౌండేషన్ వాళ్ళు అయితే ఒక వీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది. అదైతే మీరు వాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ మనం అంటే ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడం కోసం కాలమ్స్ అడుగుతున్నారు. లేదనుకుంటే మీరు స్కిప్ అయిపోయి డైరెక్ట్ ప్రొసీడ్ ఫర్ అప్లికేషన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఐ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఏ డిగ్రీ. మీరు కనుక ఆల్రెడీ కనుక డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. లేదు మీరు 4th October 2026 మీ యొక్క డిగ్రీ కంప్లీట్ అవుతుంది అని అనుకుంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. లేదు మీరు 4th October 2026 తర్వాత మీ యొక్క డిగ్రీ కంప్లీట్ అవుతుంది అనుకుంటే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ అనే బటన్ ఇక్కడ దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. వాట్ ఈజ్ యువర్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా? మనం ఏంటంటే ఐఆమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అనాలన్నమాట. వాట్ ఈజ్ యువర్ ఏజ్? ఐఆమ్ యంగర్ దాన్ 21 years. మీరు కనుక 21 years అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీరు 21 to 32 years మధ్య కనుక ఉంటే కనుక అంటే 1994 అలాగే 2005 మధ్య కనుక బోర్న్ అయ్యి ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే కనుక ఐఎమ్ 33 years ఆర్ ఓల్డర్, మీరు 33 years అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళైతే కనుక థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలండి. సబ్మిట్ అనే బటన్ దీన్ని క్లిక్ అయితే చేయాలి.
అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ టిక్ ఆన్ వచ్చింది అనమాట. సో వీఆర్ ఎలిజిబుల్ అనమాట. సో ఇంత నెక్స్ట్ ప్రొసీడ్ అనే బటన్ వచ్చింది ఇక్కడ. సో ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ప్లస్ ఆల్రెడీ మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ ఏంటంటే యాక్టివేట్ అనే బటన్ యాక్టివేట్ అయితే చేసుకోవాలన్నమాట. యాక్టివేట్ అంటే ఒక ఓటీపీ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసేస్తే మనం ఈ బటన్ మీద క్లిక్ చేస్తే అది వెరిఫై అయితే అవుతుంది. రాకపోతే కనుక మీ యొక్క రీసెంట్ ఓటీపీ అనే బటన్ ఉంది, దాని మీద ప్రెస్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ప్లస్ మీకు కనుక ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇలా వస్తుంది అనమాట. గ్రేట్ యూ హ్యావ్ ఎన్ అకౌంట్ విత్ అస్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ టు ప్రొసీడ్. మీకు కనుక గతంలో మీరు కనుక ఈ SBI సంబంధించినటువంటి ఫెలోషిప్గా అప్లై చేసి ఉంటే మీకు ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. డైరెక్ట్గా ఇలాగైతే వస్తుంది మీకు. ప్లస్ ఆల్రెడీ అకౌంట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి. లేకపోతే కనుక మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట 1 by 1 ఇలాగా. ప్లస్ ఇక్కడ మీకు ఫస్ట్ టైం ఎంటర్ చేసుకో, అలాగే లాస్ట్ టైం ఇక్కడ ఎంటర్ చేసుకో, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ప్లస్ నాకైతే ఆటోమేటిక్గా వచ్చినాయండి. నేను లాస్ట్ ఇయర్ అప్లై చేసాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా వచ్చినాయి. మీరైతే ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్ కూడా ఇది సేమ్ అయ్యి ఉంటే కనుక టిక్ ఆన్ చేసుకుని సరిపోతుంది అనమాట. అలాగే కిందది కూడా అయితే టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట డిక్లరేషన్. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే సెకండ్ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి కూడా మనం అడుగుతున్నారనమాట. ఉంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు కాబట్టి తప్పనిసరిగా మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. ప్లస్ ఈ కాలం ఏంటంటే మనకి మీకు ఏదైనా డిజబిలిటీస్ కనుక హెల్త్ కండిషన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మీకు స్పెషల్ కేర్ అలాగే అటెన్షన్ ఇవ్వటం కోసం అనమాట. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు. మొదటి ఇయర్ సెలెక్ట్ అయితే చేయాలి ఫస్ట్. ఇక్కడ మొదటి ఇయర్ సెలెక్ట్ చేసిన తర్వాత మంత్, డే అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్లస్ అలాగే చూసుకుంటే ఇక్కడ టు విచ్ జెండర్ అని మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్, అలాగే మెరిటల్ స్టేటస్ అనమాట. మీరు అన్మెరీడా మ్యారీడా ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సిటిజన్షిప్ ఇండియా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే చూసుకుంటే అలాగే వేర్ యూ కరెంట్లీ రెసైడ్, మీ యొక్క కరెంట్ అడ్రస్ ఏదైతే ఉందో కరస్పాండెన్స్ అడ్రస్ ఏమో, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, తాలూకా, జిల్లా, అలాగే పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతాయి అనమాట. ఇంకా చూసుకుంటే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి హ్యాండ్లర్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ 1 by 1 అనమాట. ప్లస్ ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత లాంగ్వేజెస్, వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ కమ్యూనికేషన్ కోసం మీ యొక్క ప్రిఫర్డ్ లాంగ్వేజ్ మనకి తెలుగు కూడా ఉంటుంది. తెలుగు కావాలంటే తెలుగు సెలెక్ట్ చేసుకొని స్పీక్ అనమాట. స్పీక్, రైట్, రీడ్ కాబట్టి మనం టిక్ ఆన్ అయితే చేసుకోవచ్చు. దాంట్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. మీకు మనందరం కూడా తెలుగు సంబంధించి మోస్ట్ ప్రొఫిషియంట్ కాబట్టి మనం మోస్ట్ ప్రొఫిషియంట్ తీసుకోవచ్చు అనమాట. లాస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇంకా ఏదైనా వేరే లాంగ్వేజ్ యాడ్ చేసుకోవాలంటే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇంగ్లీష్ కానీ హిందీ అలాగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని రీడ్, స్పీక్, రైట్ ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా ఇక్కడ సేవ్ ఉంది, నెక్స్ట్ కంటిన్యూ బటన్ కూడా ఉంది. ప్లస్ ఇక్కడ మీకు ఈ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ లేకపోతే మీరు నాట్ అప్లికబుల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఒక ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివి, లేకపోతే ఎన్ఏ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా నెక్స్ట్ స్టెప్ అంటే మనకి టోటల్గా 7 స్టెప్స్ ఉన్నాయి. ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఇక్కడ మన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతున్నారు. అంటే మీ యొక్క హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ దాంట్లో స్పెషలైజేషన్ ఏదైతే ఉందో స్ట్రీమ్, డిసిప్లిన్ అడుగుతున్నారు అనమాట. ఆర్ట్సా, ఇంకా ఆర్కిటెక్చరా, బిజినెస్, కామర్సా, ఇంకా కూడాను ఇక్కడ మెడికల్ ఉంది, సైన్స్ ఉంది, అలాగే స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మన ఇంజనీరింగ్ కూడా ఉందన్నమాట. దీంట్లో లేనటువంటి ఏదైనా స్ట్రీమ్ ఏదైనా ఉంటే అదర్స్ కూడా ఉంది, ప్రాబ్లం లేదనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కిందకైతే రావాలన్నమాట. ప్లస్ ఇక్కడ మీ యొక్క లాస్ట్ 3 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు అంటే అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీ ఇక్కడ పీజీ, డిగ్రీ, అలాగే డిప్లొమా ఏదైనా ఉంటే అలాగా, లేకపోతే పిహెచ్డి, పీజీ, గ్రాడ్యుయేషన్ అలాగా లాస్ట్ 3 మాత్రం మీరు ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. సో మీకు ఒక ఓన్లీ మీరు డిగ్రీ మీద అప్లై చేస్తూ ఉంటే కనుక మీకు గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలి. సో మీకు గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా సెర్చ్ ఆర్ టైప్ యువర్ ఇన్స్టిట్యూట్, ప్లస్ మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు మీకు కొన్ని ఫ్యూ లెటర్స్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా అయితే వస్తాయి అనమాట. సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కూడా డిగ్రీ అనమాట. బీటెక్ బిఈనా ఏంటనేది, లేకపోతే బీఏ, బీకామ్, బీఎస్సీని ఏంటని ఇంకా స్పెషలైజేషన్ అనమాట. మీరు
అయితే చేసుకోవచ్చు. ఇంకా మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా గ్రాడ్యుయేషన్ డేట్ అనమాట, మీ యొక్క సర్టిఫికేట్లో అయితే ఉంటుంది, అదైతే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడు కంప్లీట్ అయింది అనేది. ఇంకా కూడాను డూ షేర్ యువర్ అచీవ్మెంట్స్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ డ్యూరింగ్ యువర్ టెన్యూర్, మీ యొక్క ఎడ్యుకేషనల్ ఆ యొక్క డిగ్రీ గ్రాడ్యుయేషన్ టైంలో మీరు ఏదైనా అచీవ్మెంట్ చేస్తుంటే కనుక బ్రీఫ్గా 1000 క్యారెక్టర్స్ వరకు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే సేవ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసి మళ్ళీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకేదైనా ఎడిషన్ క్వాలిఫికేషన్స్ అంటే లాస్ట్ 3 అన్నారు కాబట్టి పీజీ ఏదైనా ఉంటే యాడ్ అని మీ యాడ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే సేవ్ చేసుకొని కంటిన్యూ అయితే అవ్వచ్చు. ఈ స్టెప్లో మనకి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అనమాట, ఎక్స్పీరియన్స్కి సంబంధించి మీకు ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలల ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నారనమాట. మీకు కనుక ఎడ్యుకేషన్కి తర్వాత ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ జాబ్లో జాయిన్ అవడానికి ఏదన్నా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 6 months కన్నా ఎక్కువ గ్యాప్, మీరు డిగ్రీ అయిన తర్వాత 6 months కన్నా ఎక్కువ గ్యాప్తో మీరు జాయిన్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే అసలు మీకు ఎక్స్పీరియన్స్ ఏంది లేకపోతే నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఈ స్టెప్లో మనకి 3 months కన్నా ఎక్కువ మీరు వాలంటీర్గా ఏదన్నా కనుక చేసి ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో ఆటోమేటిక్గా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనకి డిస్కవర్ యూ ఫిట్, మనం దీనికి ఎలాగో ఫిట్ అవుతాం అనే దానికి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇక్కడ 3 questions ఇచ్చారు. ఆర్ యూ ఎంప్లాయీ ఆఫ్ ఎస్బీఐ, మీరు ఎస్బీఐ ఎంప్లాయీ తెసి పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా వాట్ ఇన్స్పైర్డ్ యూ టు అప్లై ఫర్ దిస్, ఈ యొక్క ఫెలోషిప్కి మేమన్నీ అప్లై చేయడానికి ఇన్స్పైర్ చేసినటువంటిది ఏంటని, ఐ వాంట్ ఏ జాబ్ ఎట్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐ విష్ టు టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ వర్క్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీకు ఎస్బీఐలో జాయిన్ అవ్వాలని మీ కోరిక అయితే కనుక ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు, లేదంటే ఐ విష్ టు టేక్ ఎ బ్రేక్, కొంత వర్క్ అకాడమిక్స్ కోసం ఎక్స్ప్లోర్ అవడానికి కోసం అయితే మీరు ఈ ఆప్షన్ అయితే తీసుకోవాలి. అలాగే మనకి రూరల్ డెవలప్మెంట్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. అలాగే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే కిందకైతే వచ్చేస్తే హౌ డిడ్ యూ లెర్న్ అబౌట్ ద ఎస్బీఐ, ఈ యొక్క ఫెలోషిప్ గురించి మీకు ఎలా తెలిసింది, సోషల్ మీడియానా, న్యూస్ గురించో, ఇంకా కూడా ఈమెయిల్ ద్వారా తెలిసిందా ఏంటి అనేది ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇఫ్ యూ డిస్కవర్డ్ ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి అడిగిన క్వశ్చన్స్ని బట్టి మనకి రిమైనింగ్ క్వశ్చన్స్, సపోజ్ మనం సోషల్ మీడియా సెలెక్ట్ చేసాం అనుకో, మనకి ఏ సోషల్ మీడియా ద్వారా తెలిసింది, యూట్యూబ్ ఏంటి అనేది అలాగా అడుగుతుంది అనమాట. కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడుగుతున్నారు అనమాట. 6 questions ఉన్నాయి దీంట్లో. వచ్చేసరికి మనం 4 options సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే మీరు కనుక ఈ ఫెలోషిప్కి జాయిన్ అయితే కనుక ఈ 13 months ప్రోగ్రామ్కి ఆగస్టు లేదంటే అక్టోబర్ 2025 మధ్య మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది దీంట్లో. అలాగే మీకు సెప్టెంబర్ నవంబర్ 2026 దాకా అయితే ఈ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. అలాగే మీ యొక్క కెరీర్ ప్లాన్ ఏంటనేది ఈ యొక్క కంప్లీషన్ ఆఫ్ ఫెలో వర్క్ అనేది అడుగుతున్నారనమాట. ప్లీజ్ ర్యాంక్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎనీ 4 options. మీ ఈ యొక్క ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఆప్షన్ ఏంటని అడుగుతున్నారు అనమాట. సపోజ్ మీరు ఎస్బీఐ కెరీర్ గురించి మీకు మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. లేదంటే మీకు ఏదైనా రీసెర్చ్కి సంబంధించి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అలా ఇవ్వచ్చు అనమాట. అలాగే వర్క్ ఎట్ గ్రాస్ రూట్స్, ఇంకా మన ఫర్దర్ స్టడీస్ గురించి ఏంటి అనేది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చదువుకొని మీరు ఏదో ఒక దానికి ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వచ్చు. లేకపోతే మీకు ఏదైనా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏదైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది ఇవ్వచ్చు. 4 options అయితే ఇవ్వాలి. ఇంకా దానికి సంబంధించి ఇంకా ఏదైనా ఇక్కడ మీ యొక్క ప్యాషన్స్ గురించి ఇంకా ఏదైనా అంబిషన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. 1500 characters వరకు మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి అప్లై చేసిన వాళ్ళలో 2% ఆఫ్ అప్లికెంట్స్కి మాత్రమే ఈ యొక్క ఫెలోషిప్కి అవకాశం అయితే ఉంటుంది అనమాట. మిగతా వాళ్ళకైతే అవకాశం అయితే ఉండదు. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ యొక్క ఫెలోషిప్ వస్తే వెల్ అండ్ గుడ్. లేదంటే కనుక మీరు నెక్స్ట్ 6 to 8 months అంటే 2025 వరకు ఏ విధంగా మీ యొక్క టైంని మీకు ప్లాన్ చేసుకునే దాని గురించి ఇక్కడ అడుగుతున్నారనమాట. మీరు ఏదైనా వేరే జాబ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఏదైనా వేరే స్టడీస్కి చేస్తున్నారా ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు కరెంట్లీ ఏదైనా వేటికన్నా అప్లై చేస్తుంటే యూపీఎస్సీ కానీ ఇంకా వేటికన్నా బ్యాంక్ ఎగ్జామ్స్కి వాటికి టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఏదైనా మీరు ఏదైనా పర్సూ చేస్తూ ఉంటే ఇది టిక్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. నన్ ఆఫ్ ది అబవ్ అంటే ఏం లేకపోతే కనుక నన్ ఆఫ్ అబవ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా కూడా ఆర్ యూ కరెంట్లీ అప్లయింగ్ ఆర్ ప్లానింగ్ టు అప్లై, మీరు ఏదైనా ఫెలోషిప్కి అప్లై చేస్తున్నా లేదంటే అప్లై చేయాలని ప్లానింగ్ ఏదైనా ఉంటే కనుక ఎస్ పెట్టచ్చు, లేకపోతే నో అనేది మీరు అప్లై ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట.
అలాగే మీరు ఏదైనా ఎగ్జామ్స్కి కనుక ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే ఒక ఫెలోషిప్ ప్రోగ్రాంలో కనుక మీరు ఏదైనా వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కానీ మీకు ఏదైనా ఆ యొక్క ఆలోచన ఉంటే కనుక ఎస్ అయితే పెట్టాలి, లేకపోతే నో అనమాట. కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఒక ట్యాబ్లో ఎస్ఎస్ గురించి ఉందన్నమాట. ఇక్కడ మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు రాయటం కోసం ఇక్కడ చాట్ జీపీటీ కానీ ఇంకా ఏఐ టూల్స్ని యూజ్ చేయటం అనేది ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ అయితే అవుతుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ యొక్క అవగాహన, దీన్ని బట్టి మాత్రమే ఈ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయాలి. అంతేగాని మీరు ఏఐ టూల్స్ని కానీ చాట్ జీపీటీని కానీ మీరు హెల్ప్ అయితే తీసుకోకూడదు అనమాట. అది డిస్క్వాలిఫై అయితే చేస్తారు వీళ్ళు. అదైతే కొంచెం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ టెల్ యువర్ లైఫ్ స్టోరీ అనమాట. ఇప్పటి వరకు మీ యొక్క లైఫ్ స్టోరీ అయితే ఇక్కడ రాసుకోవాలన్నమాట. వాట్ ఆర్ ద డిఫైనింగ్ మూమెంట్స్, అలాగే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఏదైనా ఆ యొక్క మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి. అండ్ హ్యావ్ షేప్డ్ యువర్ జర్నీ, మీ యొక్క జర్నీ, మీ యొక్క లైఫ్ జర్నీని ఇప్పటి వరకు ఏవైతే ఒక సంఘటనలు, అంశాలు ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ చేసే దాని గురించి బ్రీఫ్గా అయితే ఇక్కడ రాయాలన్నమాట. దీని గురించి మన చాట్ జీపీటీ కానీ ఏఐ టూల్స్ని మనం అయితే తీసుకోకూడదు. మీ యొక్క ఓన్గా అయితే రాయాలని, దీన్ని బేస్ చేసుకొని మీ యొక్క సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇక లోకల్ ఇష్యూస్ గురించి మీకు ఉన్నటువంటి అవగాహన అడుగుతున్నారనమాట. ఒక 2 అయితే మనం మెన్షన్ చేయాలి. దాని గురించి మీ యొక్క అవగాహన, దానికి ఏదైనా మీరు సొల్యూషన్ చెప్పగలరా, అలాగే మీకున్నటువంటి దీని గురించి అడుగుతున్నారనమాట. వాట్ లోకల్ ఇష్యూస్ ఆర్ ఛాలెంజెస్ డూ యూ ఫైండ్ మోస్ట్ కన్సర్న్ ఇన్ యువర్ కమ్యూనిటీ, మీ యొక్క కమ్యూనిటీలో కానీ మీ యొక్క నైబర్హుడ్లో కానీ ఏదన్నా కనుక ఛాలెంజెస్ కానీ ఏదన్నా ఉంటే వాటిని మీరు ఏం ఫైండ్ చేశారు, దానికి సొల్యూషన్స్ ఏమన్నా మీరు కనుక్కున్నారా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో ఇవన్నీ మనం అంటే ఆన్లైన్లో చెప్పకూడదు అనమాట. ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్, ఆ యొక్క ఓన్ నాలెడ్జ్ అనేది రాసుకోవాలన్నమాట. సో హ్యావ్ యూ ఎవర్ స్టార్టెడ్ మీరు ఏదైనా స్టార్టప్స్ కానీ ఇంకా కంపెనీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా స్టార్ట్ చేశారా అడుగుతున్నారనమాట. ఏదైనా చేస్తుంటే దాని గురించినటువంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వాలన్నమాట. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటిది, యొక్క లీడర్షిప్ యొక్క లేదంటే యొక్క రెస్పాన్సిబిలిటీ రోల్స్ ఏంటి, ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి. అలాగే వాట్ మోటివేటెడ్ యూ టు అప్లై ఫర్ ద ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా, ఈ యొక్క ప్రోగ్రామ్కి ఫెలోషిప్కి మిమ్మల్ని ఏ అయితే అంశాలు మిమ్మల్ని మోటివేట్ చేశాయి అని అడుగుతున్నారు అనమాట. హౌ యూ థింక్ దిస్ ఎక్స్పీరియన్స్ విల్ బెనిఫిట్ యూ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ, ఈ యొక్క ఫెలోషిప్ అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, బోత్ మనకి పర్సనల్లీ అలాగే ప్రొఫెషనల్లీ, ఇది కూడా మీరు ఇక్కడైతే రాసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కేస్ స్టడీ అయితే ఇచ్చారనమాట. ఒక కేసుని స్టడీ చేయడానికి మీకు అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మీరు ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ హెల్త్ అవేర్నెస్, మీరు ఒక హెల్త్ అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం అయితే జార్ఖండ్ ఒక స్కూల్లో మీరు ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నారు. అంటే యాంటీ టొబాకో వీడియోస్ అనమాట. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు టొబాకోని కన్జ్యూమ్ చేస్తున్నారనమాట. అలాగే కొంతమంది టీచర్స్ అలాగే వాళ్ళు కూడాను ఆ యొక్క టొబాకోని వాళ్ళు అయితే ఉపయోగించడం జరుగుతున్నది. దాని గురించి మీరు ఈ వీడియో చేస్తే కనుక ఈ యొక్క స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్య ఒక రిలేషన్ అనేది పోతుందన్నమాట. వాళ్ళ అంటే ఒక ఇంప్రెషన్, అంటే నెగిటివ్ ఇంప్రెషన్ అనేది స్కూల్ స్టూడెంట్స్ మీద మీరు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఆ యొక్క వీడియో చేయడానికి ముందుకు వెళ్తారా, లేకపోతే ఏం చేస్తారు, ఈ యొక్క కేస్ స్టడీ అనమాట. మీ యొక్క ఐడియాస్ ఎలా ఉంటాయి అనే దానికోసం అయితే ఇక్కడ మీరు డ్రాప్ అయిపోతారా ఈ ప్రోగ్రామ్ నుంచి, లేదంటే మీరు ఏ విధంగా ఈ యొక్క కంటెంట్ని మీరు క్రియేట్ చేస్తారనే దానికి ఒక కేస్ స్టడీ అయితే ఇచ్చారనమాట. సో అందరికీ ఇదే రాదు, మీకు ఏదో ఇంకొక టాపిక్ వస్తుంది, దాని మీద మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ వీడియో అనేది జస్ట్ ఏ టాపిక్స్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా కోసం మాత్రమే. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏదైనా ఇక ఫిజికల్గా కానీ లేకపోతే మెంటల్గా కానీ ఏదైనా మీకు ఏదైనా ఛాలెంజెస్ ఉంటే కనుక, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫిజికల్ ఎమోషనల్ లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ యూ వుడ్ లైక్ అస్ టు బి అవేర్ ఆఫ్, మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ కనుక దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. నో పెడితే అవసరం లేదనమాట. మీరు ఏదైనా ఈ యొక్క ఫిజికల్ ఛాలెంజెస్ ఏదైనా ఉంటే కనుక మీకు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చేసరికి మీ యొక్క ఫ్రెండ్స్
ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా వేరే ఎవరైతే ఉన్నారో ఒక ప్రొఫెషనల్ రిఫరెన్స్ అలాగే ఒక అకాడమిక్ రిఫరెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. మీరు కనుక ఫ్రెషర్ అయి ఉంటే కనుక, మీరు కనుక ఇంటర్నల్షిప్ చేసి ఉంటారు, లేకపోతే వాలంటీర్గా ఏదైనా చేసి ఉండొచ్చు, దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ నుంచి ఒక రిఫరెన్స్ తీసుకొని మీరు ప్రొఫెషనల్ రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. అలాగే మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే కనుక, జాబ్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కాలేజీ, యూనివర్సిటీ లేదంటే ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఆ యొక్క రిఫరెన్స్ అయితే మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాగే మీరు కనుక ఏదైనా కాలేజీలో కానీ ఏదైనా అంటే వర్కింగ్ ప్రొఫెషనల్ అయ్యి ఉంటే కనుక కాలేజీ, యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రొఫెసర్స్ నుంచి కానీ ఏదో ఒక రిఫరెన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. అలాంటిది ఏది లేకపోతే 2 ప్రొఫెషనల్ రిఫరెన్సెస్ మీరే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ 2 అయితే ఇచ్చారు. మొదటిది ప్రొఫెషనల్ రిఫరెన్స్ అంటే కనుక మీకు జాబ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అవి, లేదంటే కనుక వాలంటీర్గా కానీ ఇంటర్నల్షిప్ చేసిన వాళ్ళు. ఇంకా రెండోది ఏంటంటే మనకి అకాడమిక్ రిఫరెన్స్ అనమాట. అకాడమిక్ రిఫరెన్స్ అంటే ఈ యొక్క ప్రొఫెషనల్ మీరైతే వర్కింగ్ ప్రొఫెషనల్ అయ్యి ఉండి కాలేజీ, యూనివర్సిటీకి సంబంధించిన వాటిలో అలాగా ఆ యొక్క ప్రొఫెసర్స్ దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఇవ్వాలి. అది లేకపోతే 2 కూడాను ప్రొఫెషనల్ రిఫరెన్సెస్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఇంటర్నల్షిప్ చేసినట్టు లేదంటే వాలంటీర్గా చేసిన అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పర్సన్స్ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబరు, వాళ్ళ యొక్క డిజిగ్నేషన్, వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్, వాళ్ళతో మీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ అనమాట. వాళ్ళ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయితే అయ్యి ఉండకూడదు. బయట వాళ్ళ రిఫరెన్సెస్ మాత్రమే 2 ఇవ్వాలన్నమాట. సేవ్ చేసి కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ రిఫరెన్సెస్ ఈమెయిల్ ఐడీస్ ఏవైతే ఇచ్చారో వాళ్ళకైతే వీళ్ళు ఒక రికమెండేషన్ అంటే ఒక నోటిఫికేషన్ మెయిల్స్ అయితే పంపడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళకైతే మీరు ఇన్ఫామ్ చేసి ఉండాలి. ఎందుకంటే మీకు మెసేజ్ వస్తుంది నా గురించి ఎలాగా అని చెప్పించుకోవాలి. అలా అవకాశం ఉన్నటువంటి ఆ యొక్క రిఫరెన్సెస్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఈ యొక్క రిఫరెన్సెస్ తర్వాత మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. ఆర్ యూ షూర్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ ఎస్ పెడితే కనుక సరిపోతుంది, లేదంటే క్యాన్సిల్ అయ్యి మీ యొక్క రిఫరెన్సెస్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ అయితే మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీరు కనుక ఈ యొక్క ఎస్బీఐ ఎంప్లాయీ అయితే కనుక ఎస్బీఐ పిఎఫ్ ఐడి ఉంటుంది, ఐడి కార్డు. అలాగే ఇఫ్ యు ఆర్ ఇన్ భూటాన్ ఆర్ నేపాల్ సిటిజన్స్ అయితే కనుక వాళ్ళ గవర్నమెంట్ ఐడి కార్డు ఉంటుంది. ఇంకా కూడా ఓవర్సీస్ సిటిజన్స్ ఎవరన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి ఓసీఏ కార్డు ఉంటుంది. ఇంకా అక్కడ ఇక పై లిస్టులో లేని వాళ్ళకైతే ఇక్కడ ఐడి ప్రూఫ్ ఇచ్చారనమాట. మామూలు జనరల్ క్యాండిడేట్స్కి ఏంటంటే పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, స్టూడెంట్ ఐడి కార్డు, ఇంకా పాస్పోర్ట్, ఇంకా అదర్ ఐడి అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఓటర్ ఐడి అయితే ఇంకా మా డ్రైవింగ్ లైసెన్స్ అందరికీ ఉంటాయి కాబట్టి అది తీసుకోవచ్చు అనమాట. తీసుకొని అప్లోడ్ యువర్ ఐడి ప్రూఫ్ అనమాట. జేపీజీలో కానీ పిఎన్జీలో కానీ మనం దాన్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. 10 MB వరకు అలౌ చేస్తారు. డిక్లరేషన్ అయితే ఇవ్వాలి, టికాన్ చేయాలి. ఇక్కడ మనకి ఐఎమ్ అవేర్ దట్ ఇదే మనకి 13 months ప్రోగ్రామ్ అని చెప్పేసి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, దీని గురించి నాకు తెలుసు అని చెప్పేసి డిక్లరేషన్ అనమాట. చదువుకోవచ్చు. మీరు సేవ్ చేసి ప్రివ్యూ చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫీజు ఏం లేదనమాట.